ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ బాగున్నారా? మీ అందరి కొరకు కూడా మేము ప్రార్థనలు చేస్తూ ఉన్నాం. వాక్య భాగంలోనికి మనం వెళ్దాం. లూకా సువార్త 7వ అధ్యాయము 7వ వచనాన్ని మనము చదువుకుందాం. అందుచేత నీ యొద్దకు వచ్చుటకు పాత్రుడనని నేను ఎంచుకొనలేదు, అయితే మాట మాత్రము సెలవిమ్ము. నేటి ధ్యానాంశము మాట మాత్రము సెలవిమ్ము అనే వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. వాక్య భాగంలోనికి మనం వెళ్ళే ముందు పరిశుద్ధాత్మని సహాయం నిమిత్తము చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా సమృద్ధి కలిగిన మా గొప్ప తండ్రి, సర్వశక్తివంతుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. స్తోత్రం 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 స్తోత్రము నాయన, స్తోత్రము నాయన. సర్వ సృష్టికర్త, సర్వాధికారి మీకే స్తోత్రాలయ. సకల ఐశ్వర్యములకు కారణభూతుడా మీకే స్తోత్రాలయ. గొప్ప దేవుడా, మహాగణుడా, మహోన్నతుడా మీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రాలు నాయన. అయా, ఈ రోజును చూసే ధన్యత మీరు మాకిచ్చినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. అలాగునే మరి వాక్య భాగంలోనికి మేము వెళ్తూ ఉండగా మీ కుమార్తెనైన నన్ను మీ యొక్క అభిషేకంతో నింపుకుని మీ సిలువ చాటును మరుగు చేసి ఈరోజు మాకు ఏ వాక్యమైతే అవసరమైనదో అట్టి శక్తివంతమైన వర్తమానంతో మీరు మాతో మాట్లాడమని, ఈ విత్తబడే వర్తమానం మందరి హృదయాల్లో నూరంతలుగా ముద్రించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమెన్ ఆమెన్. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు ఈ భూమి మీద సంచరిస్తున్న దినాల్లో ఆయన పరిచర్య విధానములో అనేక ప్రాంతాలకు వెళుతూ అనేక మందిని దేవుని రాజ్యము కొరకు సిద్ధపాటు చేస్తూ అనేక అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగిస్తూ తిరుగుచూ ఉన్న రోజుల్లో కపెర్నహూములోనికి ప్రభు వచ్చి ఉన్నారు. కపెర్నహూములోనికి ప్రభు వచ్చిన సంగతి శతాధిపతి అనే అధికారి తెలుసుకుని ప్రభు దగ్గరికి పరుగున వచ్చాడు. ప్రభు దగ్గరకు వచ్చిన ఈ శతాధిపతి ప్రభుతో మాట్లాడుతూ ఉన్నారు. ప్రభువా, నా దాసుడు చాలా దినాలుగా మంచాన్న పడి ఉన్నాడు. అనేక రకములైన మందులు వాడాం, కానీ ఆ వ్యక్తికి స్వస్థత రాలేదు. నా దాసుడిని స్వస్థపరచగలిగిన దేవుడవు నువ్వేనని నేను నమ్మి ఇక్కడకు వచ్చాను అని ప్రభుతో శతాధిపతి చెప్తూ ఉన్నప్పుడు శతాధిపతితో ప్రభు అంటున్నారు, సరే నడు మీ ఇంటికి వెళదాం అని అంటున్నప్పుడు ఈ శతాధిపతి ప్రభుతో మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా, నేను 100 మంది మీద అధికారిని, నేను రమ్మంటే వస్తారు, నేను అధికారిని కాబట్టి చెప్పిందల్లా వాళ్ళు చేస్తారు. ఆ 100 మంది మీదే నాకు అధికారం ఉంది, కానీ నీకు ఈ లోకమంతటి మీద అధికారం ఉంది. సర్వాధికారము కలిగిన దేవుడవు, సర్వ సృష్టికర్తవు, ఈ లోకమంతటి మీద అధికారం ఉన్న దేవాది దేవుడవు కాబట్టి నువ్వు నా ఇంటికి రావటానికి నేను అంత పాత్రుడను కాదయ్యా. నువ్వు పరిశుద్ధుడవు నాయనా, నా ఇంటికి నువ్వు రావటానికి నేను అంత పాత్రుడను కాను. అయ్యా, నువ్వు ఇక్కడనే ఉండి ఒక్క మాట సెలవివ్వు, మాట మాత్రము సెలవిమ్మయ్యా. నీ మాటలో శక్తి ఉన్నది, నీ మాట శక్తి కలిగిన మాట, నీ మాట జీవింపచేసే మాట, నీ మాట ఆదరించే మాట, హక్కున చేర్చుకునే మాట, కృంగిన వారికి నెమ్మదినిచ్చే మాట, కుటుంబాల్లో సమాధానమిచ్చే మాట, దురాత్మలను పారద్రోలే మాట నీ మాట నాయన. ఈ లోకమంతటి మీద నీకు అధికారం ఉంది. అంత శక్తి కలిగిన దేవుడవని నేను నమ్ముచున్నానయ్యా. నువ్వు ఇక్కడే ఉండి ఒక మాట సెలవి, మాట మాత్రము సెలవి నాయన, నా దాసుడు లేస్తాడు అని శతాధిపతి ప్రభువుని వేడుకుంటూ ఉన్నప్పుడు ప్రభువు చాలా ఆ శతాధిపతిని చూసి చాలా సంతోషపడుతూ ఉన్నారు. ఎందుకంటే నాతో తిరుగుతున్న వీళ్ళందరికీ లేని విశ్వాసం ఈ శతాధిపతికి ఎంత విశ్వాసం ఉంది అని చాలా వాళ్ళందరితో కూడా ప్రభు శతాధిపతిని గురించి చెబుతూ ఉన్నారు. ఇశ్రాయేలీలలో కూడా ఇంతటి గొప్ప విశ్వాసము లేదు. ఈ శతాధిపతికి ఉన్న విశ్వాసము గొప్పది. నీ దాసుడు లేచి కూర్చున్నాడు,
స్వస్థత పడ్డాడు అని పరుగున వచ్చి శతాధిపతితో ఇంకొక వ్యక్తి వచ్చి చెప్తూ ఉన్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, శతాధిపతి ఇంటికి వెళ్ళే సరికే తన దాసుడు లేచి స్వస్థత పడి తిరుగుతూ ఉన్నాడు. ఎంత ఆశ్చర్యమో చూడండి. ఈ శతాధిపతికి ఉన్న గొప్ప నమ్మకం, విశ్వాసం మనం ఎన్నో దినాలుగా ప్రభుని గూర్చి నేర్చుకుంటున్నాం. ఎన్నో సంవత్సరాలుగా ప్రభు శక్తిని గూర్చి మనకి తెలుసు, ప్రభు మహిమను గూర్చి మనకు తెలుసు. ఆయన సర్వ సృష్టికర్త, సర్వాధికారము కలిగిన దేవుడు, పాపుల కొరకు వచ్చిన దేవుడు అని, మనందరినీ రక్షించుకున్న దేవుడు అని, ఆయన రక్తమును వెలగా ఇచ్చి మనందరినీ రక్షించుకున్నాడు అని మనందరికీ తెలుసు. ఆయన మాట సెలవిస్తే ఖచ్చితంగా స్వస్థత జరుగుతుందని కూడా మనకు తెలుసు. కానీ ఒకలాంటి భయము ప్రతి మనిషిలో, కలవరము, ఆందోళన, ఏమి జరుగుతుందో, మేమేమైపోతామో, మా కుటుంబం ఏమైపోద్దో, మా పరిస్థితులు ఏమైపోతాయో అన్న కలవరం. ఈ శతాధిపతి కన్నా ప్రభుని గూర్చి అంతగా తెలియదు. మనము ప్రభుని గూర్చి నేర్చుకుంటున్నాం. ప్రభుని గూర్చిన జ్ఞానము మనము నేర్చుకుంటున్నాం. ప్రభు సన్నిధిలో ప్రభుని గూర్చి తెలుసుకుంటున్నాం. మనకి కూడా భయము, ఆందోళన వస్తే ఎలా? శ్రమ దినమున నీవు కృంగిన ఎడల చేతగాని వాడవు అవుతావని ప్రభు సెలవిస్తూ ఉన్నారు. మనం కృంగిపోయేవారిగా ఉండకూడదు. ప్రభు యొక్క శక్తి మనకు తెలుసు. మన జీవితాల్లో ఎన్నో అద్భుత కార్యాలు మనము చూసాం, ఎన్నో ఆశ్చర్య కార్యాలు మనము చూసాం. ఆపద కాలములో ఆదుకునే దేవుడు యేసు దేవుడే అని కూడా మనకి తెలుసు. తెలిసి కూడా సాతాను కలవరపరుస్తున్నప్పుడు మనం ఎందుకు కలవరపడాలి? దేవుని శక్తిని మనం గ్రహించి ఆయన సర్వాధికారము కలిగిన దేవుడని మనము గ్రహించి ఆ అధికారముతో దేవుడు ఒక్క మాట సెలవిస్తే ఆ కరోనా వ్యాధి ప్రపంచాన్ని కలవరపరుస్తున్న ఆ వ్యాధి తరిమి కొట్టబడుతుంది అని మనము నమ్మి విశ్వాసముతో ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా ప్రభు దాన్ని తరిమి కొడతాడు. ఆమేన్, హల్లెలూయా. నమ్మండి ప్రియులారా, కలవరపడనీయొద్దు హృదయాలను. ఎందుకంటే మన విశ్వాసము మన ప్రభువే. ఆయన సర్వాధికారము కలిగిన దేవుడు. ఆయన ఆజ్ఞాపిస్తే ప్రతిదీ పారిపోవాలి. ఆయన మాటకు ప్రతిదీ లోబడాల. సముద్రము లోబడింది, గాలి తుఫాను లోబడింది, ప్రతిదీ ఈ సృష్టిలో ఉన్న ప్రతిదీ లోబడాలి ప్రభు ఆజ్ఞాపిస్తే. ఇవాళ ప్రపంచాన్ని కలవరపరుస్తున్న ఆ కరోనా అనే వ్యాధి ప్రభు ఆజ్ఞాపిస్తే అది తొలగిపోదా? తొలగిపోతుంది. కానీ మనకే కొంచెం భయం, కొంచెం కలవరపడొద్దు ప్రియులారా. ప్రభుని అడుగుదాం. ప్రభువా, ఈ శతాధిపతి అడుగుతున్నట్టే మనం అడుగుదాం. అయ్యా, మాట మాత్రము సెలవివ్వు నాయన, మాట మాత్రము సెలవిచ్చి ఆ వ్యాధిని ఆజ్ఞాపించయ్యా, అది తరిమి కొట్టబడుద్ది. ఆజ్ఞాపించు నాయన, మాట మాత్రము సెలవిచ్చని మనము ప్రభువుని వేడుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రభువు దాన్ని ఆజ్ఞాపించి దాన్ని తంత్రాలు లయపరిచి ఆ వ్యాధిని తరిమి కొడతారు. కాబట్టి కలవరపడక ప్రతి కుటుంబము కూడా ప్రార్థనలో ఎదుగుతూ ప్రభువుని వేడుకునే బిడ్డలముగొందాం. ఈ శతాధిపతికి ఉన్న విశ్వాసం ప్రతి బిడ్డ హృదయములోనూ కూడా అట్టి గొప్ప విశ్వాసము కలుగునుగాక. ఆమేన్. ఈ వాక్యము దేవుడు మనందరి హృదయాల్లో నూరంతలుగా ముద్రించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం.
కృపా సమృద్ధి కలిగిన మా గొప్ప తండ్రి, సర్వశక్తివంతుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. స్తోత్రం స్తోత్రం స్తోత్రము నాయన. ఉన్నతుడా, మీకే స్తోత్రాలయ్యా. అయ్యా గొప్ప దేవుడా, ఇదిగో మాట మాత్రము సెలవిమ్ము అని శతాధిపతి అడిగినట్లుగానే మేము అడుగుచున్నామయ్యా. నీకు ఈ లోకమంతటి మీద అధికారం ఉన్నది. నువ్వు ఆజ్ఞాపిస్తే ప్రతిదీ పారిపోవాలి. అయ్యా, నీ మాటలో శక్తి ఉన్నది నాయన. నీ మాట శక్తి కలిగిన మాట అయ్యా, జీవము కలిగిన మాట నాయన. శక్తి కలిగిన ఆ మాటతో దాన్ని పారద్రోలే నాయన. గొప్ప దేవుడా, మా దేశములు, రాష్ట్రములు, పట్టణములు చుట్టూ ప్రపంచం అంతా వణికిపోతుందయ్యా. విదేశాల్లో ఉన్న ప్రతి బిడ్డ చుట్టూ కూడా మీ కంచె వేసి మీ కృప కాపుదలవండి నాయన. ప్రతి విధ సాతాను గడిగి క్రియలన్నీ లయపరిచి ప్రతి కుటుంబంలో నెమ్మదినివ్వండి నాయన. కలవరముల నుండి విడుదల చేయండి నాయన. ప్రతి కుటుంబం చుట్టూ మీ అగ్ని కంచె వేసి మీ కృపల్లో కుటుంబాలను భద్రపరచుకోమని, అలాగునే ఈ వాక్యమును వింటున్న ప్రతి బిడ్డ కుటుంబం చుట్టూ కూడా మీ కంచె వేసి ప్రతి కుటుంబమును మీ కృపల్లో భద్రపరచుకోమని నాయన, మీ ఆశీర్వాద దీవెనలు బిడ్డలందరికీ మెండుగా ఇమ్మని, మరి ముఖ్యంగా ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వ్యాధిని తరిమి కొట్టి ప్రపంచమంతటిని స్వస్థపరచమని, అయ్యా ప్రపంచమంతటికి విడుదల, స్వస్థత, నెమ్మదిని దయచేయమని మీరు మాత్రమే చేయగలరయ్యా. అయ్యా ఒక్క మాట మీరు సెలవిచ్చి ఆ కరోనా వ్యాధిని తరిమి కొట్టి మీ కృప కాపుదల మా కుటుంబాలన్నిటికీ దయచేయమని, అలాగునే మా నాయకులను, అక్కడ సేవలు చేస్తున్న డాక్టర్సు నాయన, పరిచర్యలు చేస్తున్న వారందరికీ కూడా తోడయండి. మీ కృప కాపుదలిమ్మని, మా పట్టణము చుట్టూ మరి మీ యొక్క అగ్ని కంచె వేయమని, ప్రతి కుటుంబం చుట్టూ మీ అగ్ని కంచె వేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యము మాకు వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి అందును నెరవేర్చబడునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయండి. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములు మీరు క్షమించండి. మమ్ములను శోధనలోనికి తేక కీడు నుండి తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. ప్రభు యేసు రక్తమునకు జయము, అపవాది క్రియలకు లయం. ప్రభు యేసు రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మనందరికీ తోడయుండును గాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు.